సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. వెలిగే జ్యోతులను కనులారా కాంచగరారండి, మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి. బంగారు భవితకు పునాదులై అండగా నిలవగరారండి. పిల్లల చదువులతో విశ్వం వెలిగేను విజ్ఞాన కాంతులతో. మీ ఆశయాలకు చక్కని రాదారి మన ఊరి బడియే. గురువుల సన్నిధిలో రాయి కలిపితురాయిగా మెరిసేను. మీరాకతో చదువుకు చుక్కాని అయి విఘ్నాలు తొలిగేను. స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక్కడుగు అనే కార్యక్రమాన్ని వినూతనంగా మనం మొత్తం స్టేట్ వైడ్ గా జరుపుకుంటున్నాం. ఈ రోజున తల్లిదండ్రులందరూ కూడా ఈ సమావేశానికి చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి మన హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు కోరుతున్నాం. బాధ్యతలు తీసుకుని ఒక నెల రోజుల్లోపు కావస్తుంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించిన మా పాఠశాల తల్లిదండ్రులకు, అలాగే గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా మన పాఠశాల ఒకప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలతో తొలుతూ చక్కగా 180 మంది పిల్లలతో ఉండేది. రాను ఇది చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోవడం వల్ల, అలాగే పిల్లలు మామూలుగానే పిల్లల జనాభా అనేది కొంచెం తగ్గడం వల్ల ఇది ఏం చేశారంటే మొన్న వేసవకాలం మన పాఠశాలని మోడల్ ప్రైమరీ పాఠశాలగా దీన్ని మార్చడం జరిగింది. అందువల్ల ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ చక్కగా ఉన్న విద్యార్థుల్ని, మన దగ్గర ఉన్న విద్యార్థుల్ని ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్ది చక్కటి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన పేరెంట్స్కి అప్పచెప్పాల్సిన బాధ్యత, బృహత్తర బాధ్యత మాకు అప్పగించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి స్వాగతం సుస్వాగతం. అలాగే సుభాకర్ మాస్టారు, అలాగే శివకుమారి టీచర్ గారు, అలాగే రాధావణి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బాగా సహకరించినందుకు బాగా సంతోషిస్తున్నాం. తర్వాత ఈ వేదికని అలంకరించవలసిందిగా శ్రీ తాళ్ళూరు రాము గారిని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామంలో చక్కటి విద్యా అభివృద్ధి చెందాలని విద్యాభిలాషి అయినటువంటి మన ప్రభాకర్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన విద్యా కమిటీ చైర్మన్ గారైన శ్రీమతి మణి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి శివకుమారి టీచర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా రండి. పాఠశాలలో బాగుండాలని, అలాగే పాఠశాలలో విద్యార్థులందరూ కూడా
ప్రైవేట్ స్కూల్తో సమానమైనటువంటి లేదా ప్రైవేట్ స్కూల్ కంటే ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలని మన గవర్నమెంట్, అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కోరుకుని ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి మనం పాఠశాలలో ఏ ఏ విషయాల్ని మనం పిల్లలకి అమలు చేస్తున్నాం, అలాగే అమలు చేసినటువంటి కార్యక్రమాలు డైరెక్ట్గా ఎలా లబ్ధి పొందుతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనకి విద్యార్థుల తల్లిదండ్రులకి వివరించడం అనేది ఈ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
mother name is Mary. In which class are you studying? Sixth class. How old are you? I am 6 years old. Where do you live? I live in Ramaram. What is your school name? My school name MPVP Ramaram. What is your class teacher name? My class teacher name Shiva Kumari Madam. పాప వచ్చి 20 చూసారు కదా, ఇక్కడ చెప్పేదాన్ని మీరే వస్తున్నారు కదా. ఒకసారి క్లాస్ వచ్చాడు మాకు. అమ్మ, వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Sharmika. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? Aravu. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? My mother name is Susi. హౌ ఓల్డ్ ఆర్ యు? I am 6 years old. వేర్ డు యు లివ్? I live in Ramaram. వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్? Yes, Ramaram. Which class are you studying? I study in first class. కంగారు పడుతుంది. అందరూ నేర్చుకున్నారు. తర్వాత చిన్నాళ్ళు ఏంటంటేనండి, మనము పిల్లలు అనేది ఒక తెల్ల కాగితంలో ఒక రాయిలా మన దగ్గరకు వస్తారు. మనం ఎలా కావాలి శిల్పాన్ని ఎలా చిక్కుతాకి శిల్పి ఎంత కష్టపడతాడో మేము వీళ్ళ దగ్గర ప్రతిరోజు కూడా వాళ్ళతో ఎంతో స్పెండ్ చేసి వాళ్ళ ఫస్ట్ లో నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డానంటే లాగా రాయండి, ఇలా రాయండి, అలా రాయండి అని నా పిల్లల్లాగా ఒళ్ళ కూర్చోబెట్టుకుని అలా నేర్చుకుంటూ వస్తూ ఈ రోజున అందరూ ఏబిసిడీలు రాయగలుగుతున్నారు, ఆహారం రాయగలుగుతున్నారు, మొత్తం తెలుగు తోటలోని పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్ అన్ని చెప్పగలుగుతున్నారండి. వాళ్ళు ఏంటంటే మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మనకు నమ్మకాన్ని పట్టాడు. గవర్నమెంట్ స్కూల్ అంటే తేలికగా తీసేస్తున్నారు, కానీ ఏంటంటే మనకు నమ్మకం అనేది కలగాలి. నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరు. గవర్నమెంట్ స్కూల్లో నా పిల్ల సాధించగలదు, నా పిల్ల డాక్టర్ అవ్వగలదు, ఇంజనీర్ అవ్వగలదు సంకల్పం మీలో ఉన్నప్పుడు ఏమిటంటే ఎలా అయినా ఇప్పుడు చూడండి, పిల్లలు మనం ఎలా కావాలంటే అలా మర్చుకోవచ్చు. పిల్లలు ఎట్లా కావాలంటే అలా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి రైమ్స్ పాడతారు, తెలుగు తోటలోని పద్యాలు.
గురి పెట్టును లక్ష్యం వైపు మీ సూచనలతో అడుగులు వేయును సరైన గమ్యం వైపు విద్యాలయం మనది వినూత్న మార్గాల పెన్నిదై మన చదువుల తోటలో నిత్యం గుబాలించు వికాస పూలై మీరిటు వేసే ప్రతి అడుగు పయనించు విజయానికి బాటై స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లి తండ్రులకు స్వాగతం సుస్వాగతం వికసించే విద్యా తరువుకు మీ సౌహార్దం సంతోషమే కాంతి రేఖలు మీ సాన్నిహిత్య పలుకులే ఆశల సాకార నిలయాలు